ఏమా కాయ ఎంత? 10 రూపాయలు సార్. సరే తీగున్న కాయ ఒకటి చూసి. అలాగే సార్. ఈ తీగనే ఉంది సార్. ఏమండి చిల్లర లేదు, కొంచెం కొత్తిమీర పెట్టరా, చికెన్ కూర పొయ్యి మీద ఉంది. అయ్యో అదెంత భాగ్యం అండి. థ్యాంక్స్ అండి. ఏమండి ఏంటండి? కూర రెడీ కాగానే కొంచెం అన్నానికి రావచ్చా? గా పక్కింటి సీనాలను చూడు, పెళ్ళాన్ని నెత్తిన పెట్టుకొని చూస్తాండు. నువ్వు ఉన్నావు. ఓ నీ పిచ్చి ముఖంలో పచ్చకూర, కంచంలో బువ్వేసి కరడ్డాలు రెడ్డాలు ఆడబడితివి. వాడు జిమ్ముకు పోతాండు, గాయంత నెత్తి మీద పెట్టుకోడా. నన్ను జిమ్ముకు అని ఏవైతివి, ఒక రమ్ము దాగని ఏవైతివి. అయ్యో నీ తలకాయ నుంచి రక్తం కారుతుంది, ఏమైంది? గా కట్ట కింది కుమారిగాడు ఇటుక పెట్టతోడు కొట్టిండే. వాని తాడి దెంప, వాని తలపండు వాళ్ళగా, వానికేం పోయే కాలం వచ్చింది నిన్ను కొట్టడానికి? వాడు కొడతా అంటే ముద్దలింగం నిలబడ్డా, వానికి చేతులు లేవా నీకు కొట్టడానికి? నేను కూడా కొడుదు గాని వాని పెన్నం చెయ్యి నా చేతులున్నదే. అత్తయ్య గారు, ఈ రోజు ఖర్చులో నాకు 50 రూపాయలు మిగిలాయి. నాకైతే 100 రూపాయలు మిగిలాయి. నా 100ని 50 పట్టుకెళ్ళి మన ఇద్దరికి పనికొచ్చే వస్తువు తీసుకురా. సరే అత్తగారు. వాడ్ల పిల్ల ఆగు. నేను డబ్బులు ఎక్కువ ఇచ్చాను కాబట్టి నువ్వు తెచ్చే వస్తువు నేను ఎక్కువ సార్లు వాడతాను. నువ్వు మాత్రం అప్పుడప్పుడే వాడాలి. సరే అత్తగారు. అత్తగారు, మన కోసం మాపింగ్ స్టిక్ తెచ్చాను. మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు రోజు వాడండి, నేను అప్పుడప్పుడే వాడతాను.